లిక్కర్ మనీ లాండరింగ్ కేసులో కవితను విచారించింది ఈడీ. కవిత ఆప్కు ఇచ్చిన ముడుపులపై ఈడీ పలు కీలక ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. విచారణ తర్వాత కవితను కలిశారు ఆమె భర్త అనిల్, కేటీఆర్, హరీష్ లాయర్. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. ఢిల్లీ లిక్కర్ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తొలి రోజు విచారించింది ఈడీ. ఆప్కు ఇచ్చిన ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయని ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఐటీసీ కోహినూర్లో జరిగిన సమావేశాలపై ఆరా తీసింది. 33% ఇండో స్పిరిట్ లాభాలపై కవిత నుంచి సమాచారం రాబట్టింది. అరుణ్ పిల్లై మీ బినామీనని వాంగ్మూలం ఇచ్చారని, దీనిపై మీరేమంటారని కవితను విచారించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పలు హోటళ్లలో జరిగిన సమావేశాలకు ఎవరెవరు హాజరయ్యారని క్వశ్చన్ చేసినట్లు తెలుస్తోంది. మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాళ్లతో ఉన్న పరిచయాలు ఏంటని ప్రశ్నించినట్లు టాక్ నడుస్తోంది. ఇండో స్పిరిట్ లో భాగస్వామ్యం కోసం ఎంత పెట్టుబడి పెట్టారని పలు ప్రశ్నలు కవితను ఈడీ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. ఈడీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను కలిశారు ఆమె భర్త అనిల్, కేటీఆర్, హరీష్, న్యాయవాదులు. ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు మధ్యాహ్నం ఢిల్లీ చేరుకొని కస్టడీలో ఉన్న కవితను కలిశారు. న్యాయ పోరాటం చేద్దామని కవితకు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. తర్వాత న్యాయవాది మోహిత్ రావును కలిశారు కవిత. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. పార్టీని మారే వాళ్లను ఎవరిని వదిలిపెట్టమన్నారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. గతంలో పార్టీలు మారిన వాళ్లను సస్పెండ్ చేయాలన్న రేవంత్ ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. గతంలో వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరితే తప్పుబట్టిన రేవంత్ ఇప్పుడెందుకు తమ పార్టీ వాళ్లను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. పార్టీలు మారిన వాళ్లపైన డబ్బులిచ్చి కొనుక్కున్నారని చెప్పని, సిబిఐ కేసులు పెట్టాలని చెప్పని, పార్టీ ఫిరాయిస్తే ఉరిదీయాలని చెప్పని, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టాలని చెప్పని, పార్టీ ఫిరాయిస్తే శవయాత్రలు చేయాలని చెప్పని, మరి వాళ్ళ రంజిత్ రెడ్డి, లేకపోతే దానం నాగేందర్, ఇంకా పసుడూరి దయాకర్, ఇంకా చాలా మంది ఎవరెవరో కొంతమంది 4-5 మారినట్టున్నారు. వాళ్ళందరిపైన కూడా సిబిఐ కేసులు పెడతావా రేవంత్ రెడ్డి? వాళ్ళందరిపైన కూడా శవయాత్రలు చేస్తావా? వాళ్లపైన కూడా రాళ్లతో కొడతావా? వాళ్లపైన కూడా ఉరిదీసే చట్టాలు తీసుకురావాలని చెప్పని డిమాండ్ చేస్తావా అని చెప్పని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి చెప్పే నీతులే ఒకటి, చేసే పనులు ఒకటి. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ ప్రజా ప్రతినిధులు నేతలంతా కలిసి ముందుకు వెళ్తామన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల ఏం కోల్పోయారో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్నారు ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. బోయిన్పల్లిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు.